హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి నెక్స్ట్ మంత్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ అనే నోటిఫికేషన్ రాబోతుంది కదా. సో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వస్తుంది, ఓకేనా. సో ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్. సో ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మనకి న్యూస్ వచ్చింది, మనకి ఇంకా 10-15 డేస్లోనే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే ఇంటర్ బైపీసీ చదువున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇందులో బయాలజీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే సిలబస్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండి. సో టోటల్గా మనకి 60 మార్క్స్ అనమాట. బయాలజీలో మనకు 15 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా. కెమిస్ట్రీ కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీకు జీకే, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కూడా ఉంటుంది, ఓకే. సో సిలబస్ మళ్ళీ మనము ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడదాం. సో మీకు ఏంటంటే అవేర్నెస్ కోసం, ఈ పర్టికులర్ ఎగ్జామ్లో మీకు బయాలజీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, లాస్ట్ ఇయర్ పేపర్ నేను డిస్కస్ చేస్తున్నారు, షిఫ్ట్ 1 పేపర్. సో ఈ పేపర్లో మీకు బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో అంటే మనకి 15 క్వశ్చన్స్ ఉండాలి, ఓకేనా. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. ఇది చాలా సింపుల్ అండి. మీకు బయాలజీ మీద బాగా గ్రిప్ ఉంటే బయాలజీ, కెమిస్ట్రీ కొట్టేయచ్చు జాబ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ ఉండవు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ ఆర్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ, ఓకేనా. ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్లోనే ఉంటాయి, రీజనల్ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ ఉండవు. సో కాబట్టి మనము ఇంగ్లీష్ చదువుదాం. సో stool of person is a whitish grey color due to malfunctioning of which of the following organ, ఓకేనా. స్టూల్స్ అంటే ఏంటంటే ఫీసెస్ అనమాట. అంటే మనం ఆనస్ త్రూ అన్డైజెస్టెడ్ ఫుడ్ని బయటికి రిలీజ్ చేస్తాం కదా. సో దాన్ని స్టూల్స్ లేదా ఫీసెస్, మలం అని పిలుస్తారు. అయితే ఆ స్టూల్ కలర్కి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో స్టూల్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయంట? విటిష్ గ్రే కలర్లో ఉంటాయంట. సో విటిష్ గ్రే కలర్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే లివర్, ఓకేనా. సో లివర్లో 2 కలర్, లివర్ బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది కదండి. సో లివర్ ఏం జ్యూస్ని రిలీజ్ చేస్తుంది? బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ కలర్కి రీజన్ ఏంటి అని అంటే బైల్ రూబిన్ అండ్ బైల్ వర్డిన్. సో బైల్ రూబిన్, బైల్ వర్డిన్. సో ఈ 2 కలర్ ప్రోటీన్స్ వల్ల బైల్ జ్యూస్కి గ్రీనిష్ ఎల్లో కలర్ వస్తుంది. సో వీటి వల్లనే స్టూల్స్కి కూడా మనకి విటిష్ గ్రే కలర్ వస్తుంది. ప్లస్ వీటి వల్లనే యూరిన్కి కూడా కలర్ పేల్ ఎల్లో కలర్ వస్తుంది. సో యాక్చువల్లీ యూరిన్ కలర్కి రీజన్ యూరోక్రోమ్ కలర్ పిగ్మెంట్ అని మీరు చదువుకొని ఉంటారు. యూరోక్రోమ్ కలర్ పిగ్మెంట్ ఈజ్ ద రీజన్ ఫర్ యూరిన్ కలర్. ఆ యూరోక్రోమ్ కలర్ పిగ్మెంట్ని డిసైడ్ చేసేది బైలిరూబిన్, బైలివర్డిన్, ఓకేనా. అంటే ఈ 2 ప్రోటీన్స్ వల్ల యూరిన్ కలర్ డిసైడ్ అవుతుంది, ప్లస్ స్టూల్స్ ఆర్ ఫీసెస్ కలర్ కూడా డిసైడ్ అవుతుంది, ప్లస్ బైల్ జ్యూస్ కలర్ కూడా డిసైడ్ అవుతుంది. సో కాబట్టి లివర్ అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. సో మనం కంటెంట్ క్లాసెస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ లివర్ వెయిట్ ఎంత ఉంది అని అంటేనండి, సో లివర్ వెయిట్ 1.5 kgs అనేసి చెప్తాం. సో లివర్ వెయిట్ 1.5 kg, ఓకే, లేదా 1500 గ్రామ్స్ ఉంటుంది. లివర్ని మనం కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అనేసి పిలుస్తాం, తెలుసు కదా. లివర్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని పిలుస్తాం. సో లివర్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, ఓకేనా. నెక్స్ట్ కిడ్నీ. ఇంకా స్టడీ ఆఫ్ లివర్ని హెపటాలజీ అంటారు, తెలుసు కదా. స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ కాల్డ్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ అని పిలుస్తారండి. సో స్టడీ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ వాట్? నెఫ్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ. అండ్ కిడ్నీ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 120 to 160 గ్రామ్స్ కిడ్నీ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కో కిడ్నీలో 1 lakh నెఫ్రాన్స్ అనేవి మనం గమనిస్తాం. ఇంకా
స్ప్లీన్ని మనము బరియల్ గ్రౌండ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఆర్ గ్రేవియార్డ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అని పిలుస్తాం. రక్త కణాల శ్మశాన వాటిక. ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్ వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవి స్ప్లీన్లోకే వెళ్ళి చనిపోతాయి కాబట్టి సో వాటిని రక్త కణాల శ్మశాన వాటిక లేదా బరియల్ గ్రౌండ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటారు. ఠీకే. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈజ్ లైక్ సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్. సో ప్యాంక్రియాస్ని మనం సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అంటాం. వెయిట్ 60 grams ఉంటుందండి. సో దీన్ని హెటిరోక్రైన్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, హెటిరోక్రైన్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. ఎందుకు అంటే ఎంజైమ్స్ని, హార్మోన్స్ని రెండింటిని కలిపి రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఎంజైమ్స్ని, హార్మోన్స్ని రెండింటిని కలిపి రిలీజ్ చేస్తుంది కాబట్టి సో ప్యాంక్రియాస్ ఈజ్ హెటిరోక్రైన్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ఆ ఎంజైమ్స్ ఏం రిలీజ్ చేస్తుంది, వాటి ఫంక్షన్స్ ఏంటి, హార్మోన్స్ ఏమేమి రిలీజ్ చేస్తుంది, వాటి ఫంక్షన్స్ ఏంటి కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ అండి. సో 15 questions, 4 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, టోటల్ 60 marks అనమాట. సెకండ్ క్వశ్చన్, బ్లడ్ ఆఫ్ ఏబీ గ్రూప్ కెనాట్ బి గివెన్ టు బి గ్రూప్ పేషెంట్ బికాస్. ఏబీ గ్రూప్ బ్లడ్ ఏబీ బ్లడ్ గ్రూప్ ఉండే ఒక పేషెంట్ బ్లడ్ని బి గ్రూప్ పేషెంట్కి ఇవ్వద్దంట. ఎందుకు ఇవ్వద్దు అని అంటున్నాడు. ఓకేనా. సో యాక్చువల్లీ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బ్లడ్ని ఏకి ఇస్తారు, ఏబీకి కూడా ఇస్తారండి. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు బీకి ఇస్తారు, ఏబీకి కూడా ఇస్తారు. ఎందుకంటే ఇందులో కూడా బిఏ ఉంది కాబట్టి. కానీ ఏబీ బ్లడ్ గ్రూప్ వాడు బ్లడ్ను ఓన్లీ ఏబీకే ఇవ్వాలి. ఏబీ ఉంది కదా అని వాళ్ళిద్దరికి ఇవ్వకూడదు. అదే ఎందుకు అని అడుగుతున్నాడు మిమ్మల్ని. ఆప్షన్ 1, పేషెంట్ హ్యాజ్ యాంటీబాడీస్. ఓకే, పేషెంట్ అంటే బి గ్రూప్ పేషెంట్ వచ్చి బి గ్రూప్ కదా. సో బ్లడ్ ఆఫ్ ఏబీ గ్రూప్ కెనాట్ బి గివెన్ టు బి గ్రూప్ పేషెంట్ బికాస్ పేషెంట్కి యాంటీబాడీస్ ఉన్నాయి. పేషెంట్ ల్యాక్ యాంటీబాడీస్ బి, పేషెంట్కి యాంటీబాడీస్ లేవు. పేషెంట్ ల్యాక్స్ ఏ యాంటీబాడీస్ అండ్ పేషెంట్ హ్యాస్ యాంటీబాడీస్ ఏ. ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ని మనం డొనేట్ చేసేటప్పుడు అండి బ్లడ్ గ్రూపే కాకుండా అందులో యాంటీజెన్స్, యాంటీబాడీస్ చెక్ చేయాలి. ఓకేనా, యాంటీజెన్స్, యాంటీబాడీస్ చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఓకేనా, ఇట్లా 4 బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో 4 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏకి ఆపోజిట్ లెటర్ యూ జస్ట్ ఇమాజిన్ లైక్ ఏకి ఆపోజిట్ బి అనుకోండి, క్యాపిటల్ లెటర్కి ఆపోజిట్ స్మాల్ లెటర్ అనుకోండి. ఇప్పుడు క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఏంటంటే ఏకి ఆపోజిట్ బి, ఇది క్యాపిటల్లో ఉంది కాబట్టి స్మాల్ బి అనేది ఆపోజిట్ లెటర్. అదే క్యాపిటల్ బికి ఆపోజిట్ లెటర్ ఏంటంటే క్యాపిటల్ ఏ. ఇప్పుడు నార్మల్గా ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఎక్కడుంటాయి, బేసిక్గా బ్లడ్లో ఆర్బీసీ సెల్స్లో యాంటీజెన్స్ ఉంటాయి. యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి, ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ప్లాస్మా యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్ ఆర్బీసీస్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు బ్లడ్ గ్రూప్లో ఏలో యాంటీజెన్ క్యాపిటల్ ఏ అనుకుంటే యాంటీబాడీ స్మాల్ బి ఉంటుంది. బి గ్రూప్కి యాంటీజెన్ క్యాపిటల్ బి అయితే యాంటీబాడీ స్మాల్ ఏ ఉంటుంది. ఏబీ బ్లడ్ గ్రూప్కి యాంటీజెన్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అయితే యాంటీబాడీస్ ఏబీ బ్లడ్ గ్రూప్ ఉండవు. ఓ బ్లడ్ గ్రూప్కి యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ స్మాల్ ఏ స్మాల్ బి ఉంటాయి. ఇవి రెండు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాంటీబాడీస్ లేని బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగితే ఏబి, యాంటీజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగితే ఓ. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే పేషెంట్ హ్యాజ్ యాంటీబాడీస్ క్యాపిటల్ బి అని అంటున్నాడు. సో బి గ్రూప్ పేషెంట్కి యాంటీబాడీస్ ఏమున్నాయి, బి. సో ఇది కరెక్ట్, యాంటీబాడీస్ ఉన్నాయి. పేషెంట్ ల్యాక్స్ యాంటీబాడీస్ బి, నో, పేషెంట్కి యాంటీబాడీస్ ఉన్నాయి. సో ఇది రాంగ్. పేషెంట్ ల్యాక్స్ ఏ యాంటీబాడీస్. ఓకే, ఏ యాంటీబాడీస్, ఏ అనేది మనం యాంటీజెన్కి ఇండికేట్ చేస్తాం, యాంటీబాడీస్గా ఇండికేట్ చేయం. సో ఇది ఇర్రెలెవెంట్. పేషెంట్ హ్యాస్ యాంటీబాడీస్ ఏ. సో కాబట్టి ఏ అనేది యాంటీజెన్కి ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, పేషెంట్ హ్యాస్ యాంటీబాడీస్ బి. సో పేషెంట్కి
ఓకే, సారీ, మనకి ఇక్కడ లైక్ పేషెంట్ బి కదా, ఏ కాదు కదా, నేను ఏం చూసా, బి కదా పేషెంట్. సో పేషెంట్ బి కాబట్టి పేషెంట్ హ్యాస్ యాంటీబాడీస్ బి అన్నాడు. సో ఈ పేషెంట్ బ్లడ్ గ్రూప్ బి కాబట్టి యాంటీబాడీస్ ఏ ఉంటాయి, పేషెంట్లో ఏ ఉంటాయి. సో బి కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. పేషెంట్ ల్యాక్స్ యాంటీబాడీస్ బి, పేషెంట్ ల్యాక్స్ యాంటీబాడీస్ బి. సో పేషెంట్ యాంటీబాడీస్ బి లేదు అంటున్నాడు, ఈ బి కానే కాదు, ఏ మాట్లాడాలి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. పేషెంట్ ల్యాక్స్ ఏ యాంటీబాడీస్ అన్నాడు, పేషెంట్కి ఏ యాంటీబాడీస్ ఉన్నాయి, ఇది రాంగ్. పేషెంట్ హ్యాస్ యాంటీబాడీస్ ఏ, సో పేషెంట్లో ఏ యాంటీబాడీస్ ఉన్నాయి, ఇది కరెక్ట్. ఓకేనా, ఇది కాదు కరెక్ట్, ఇది. నేను ఇందాక ఏం చెక్ చేసేసాను, పేషెంట్ మనకి బి కదా, సో పేషెంట్ బి కాబట్టి బి గ్రూప్ చెక్ చేయాలి. సో నువ్వు బి గ్రూప్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఏమున్నాయో టేబుల్లో ఆల్రెడీ రాసేసుకోవాలి. సో బి బ్లడ్ గ్రూప్కి యాంటీజెన్ క్యాపిటల్ బి ఉంటుంది, యాంటీబాడీ స్మాల్ ఏ ఉంది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే స్మాల్ లెటర్స్ బదులు క్యాపిటల్ లెటర్సే ఇచ్చారు మీకు. సో కాబట్టి యాంటీబాడీస్ ఏ అనేవి ఈ బి బ్లడ్ గ్రూప్కి ఉంటాయి. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎయిడ్స్ డే. ఎయిడ్స్ డే December 1st మనము ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. సో ఎందుకు దీనికి ఒక డే పెట్టి ఎందుకు సెలబ్రేషన్స్ అని అంటే, సెలబ్రేషన్స్ అంటే నథింగ్ బట్ December 1st అనేది ఎయిడ్స్ అవేర్నెస్ డే అనమాట అది. ఓకే, రెడ్ కలర్ రిబ్బన్ దీనికి సింబాలిక్గా చూపించి హెచ్ఐవి డిసీజ్ మీద, ఎయిడ్స్ డిసీజ్ మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు, క్యాంపెయిన్ చేస్తారు, ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. ఎందుకు అనంటే అఫ్కోర్స్ ఎయిడ్స్ ఈజ్ లైక్ ఇట్స్ వెరీ క్రిటికల్ అండ్ ప్రాబ్లమాటిక్ డిసీజ్. సో ఎయిడ్స్కి వ్యాక్సిన్ కూడా లేదు. ఎందుకు వ్యాక్సిన్ లేదు అని అంటే, సో ఈ హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో ఆర్ రిట్రో వైరస్, హెచ్ఐవి వైరస్ని మనం రిట్రో వైరస్ అని కూడా అంటాం. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఏసీ ఆన్ చేసేలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాని బాడీ పార్ట్స్ని ఇష్టం వచ్చినట్లు మౌల్డ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా వ్యాక్సిన్ని ఎక్కించినాం అనుకో బాడీ లోపలికి, ఇప్పుడు వ్యాక్సిన్లు ఎలా చేస్తారు, చనిపోయిన వైరస్ల వల్ల వ్యాక్సిన్లు చేసి బ్రతుకున్న వైరస్లను చంపడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక వైరస్ తోని తయారు చేసిన ఒక వ్యాక్సిన్ని మన బాడీలోకి ఎక్కిస్తే ఆ వ్యాక్సిన్ వైరస్ని గుర్తుపెట్టి ఫైట్ చేసేలోపు అది వేరే షేప్ మారిపోద్దంట. దాన్ని మళ్ళీ గుర్తుపెట్టి ఫైట్ చేసేలోపు ఇంకో షేప్కి మారిపోతుందంట. ఓకేనా, సో అట్లా డిఫరెంట్ షేప్స్కి మారిపోతుండడం వల్ల వ్యాక్సిన్ని కనిపెట్టలేకపోయారు. సో బట్ అలా అంటాం కానీ టు బీ ఫ్రాంక్ వ్యాక్సిన్ని కనిపెట్టారు. ఒకటైతే పబ్లిష్ చేశారు కానీ అది ఫెయిల్ అయింది. ఇంకొక వ్యాక్సిన్ని కూడా కనిపెట్టారు. సైంటిస్టులు వ్యాక్సిన్ ఎత్తుకొని హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే హెలికాప్టర్ కూలిపోయింది అనమాట, బ్లాస్ట్ అయిపోయింది. అంటే అది వాంటెడ్లీ చేశారు అలాగా. మన ఇండియాలో ఇట్లానే చాలా డిస్కవరీస్ని బయటికి రానివ్వరు. ఓకేనా, అదో పెద్ద మాఫియా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పొద్దు కానీ బట్ ఇట్స్ ఫ్యాక్ట్. సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా, అట్లా మనకి ఎయిడ్స్ ఉంటుంది. సో కాబట్టి దీనికి మెడిసిన్ లేదండి. కానీ జిడోవుడిన్ అండ్ అజిడోవుడిన్ అనే 2 మెడిసిన్స్ని హెచ్ఐవికి మందుగా ఇస్తారు. బట్ దిస్ ఈజ్ లైక్ టెంపరరీ రిలాక్సేషన్, ఇట్స్ నాట్ పర్మనెంట్ క్యూర్. టెంపరరీగా కొంచెం పెయిన్ రిలీఫ్ అనమాట, వ్యాక్సిన్ లేదు. ఇంకా డయాగ్నోసిస్ టెస్ట్లో ఏం చేస్తారు హెచ్ఐవికి అంటే, డయాగ్నోసిస్ టెస్ట్లు కన్నా మనం చూస్తే వన్ ఈజ్ లైక్ ఎలీజా. ఎలీజా అంటే ఏంటి అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సేని మనం ఎలీజా అని పిలుస్తాం. అలాగే వెస్ట్రన్ బ్లాస్ట్ టెస్ట్ కూడా చేస్తారు. వెస్ట్రన్ బ్లాస్ట్, ఈ 2 టెస్ట్ రిజల్ట్ రావాలంటే మినిమం వారం రోజులు వెయిట్ చేయాలి, 1 వీక్ టైం పడుతుంది. ఇంకోటి ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పొలిమరేస్ చైన్ రియాక్షన్ అంటారు. ఇది ఆర్టీపీసీఆర్ అనమాట. ఓకేనా, ఇది 24 అవర్స్లో రిజల్ట్ వస్తుంది, చాలా యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది, పక్కాగా వస్తుంది అనమాట. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పొలిమరేస్ చైన్ రియాక్షన్. యాక్చువల్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఎవరికి చేస్తారంటేనండి, ఇప్పుడు మన అందరిలో జెనెటిక్ మెటీరియల్ ఏది అంటే డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ ఎక్సెప్ట్ వైరస్.
సో వైరస్లో డిఎన్ఏతో పాటు ఆర్ఎన్ఏ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన మెడికల్ టెక్నాలజీలో డిఎన్ఏని కనిపెట్టే ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఆర్ఎన్ఏని కనిపెట్టే ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు. మరి ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే వైరస్ వల్ల డిసీజ్ వస్తే ఎట్లా కనిపెట్టాలి అంటే అప్పుడే ఆర్టీపీసీఆర్ చేయాలి. అంటే ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చి కనుక్కుంటారు. దట్ ఈజ్ ఆర్టీపీసీఆర్. ఓకేనా? ఆర్టీపీసీఆర్ త్రూ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చి కనుక్కుంటారు. అంటే ఆర్ఎన్ఏని డిఎన్ఏ రూపంలో కనుక్కుంటారు. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ ఎలాంటి డిసీజెస్కి చేయొచ్చు అంటే డిఎన్ఏ కాకుండా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే ఏ వైరస్ వల్ల నీకు డిసీజ్ వచ్చినా ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. హెచ్ఐవికి చేయొచ్చు, కోవిడ్కి చేయొచ్చు, జికా, నిఫా, ఎబోలా, సంథింగ్ లైక్ దట్. ఓకేనా? సో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండే వైరస్ వల్ల డిసీజ్ వస్తే ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ది సోర్స్ ఆఫ్ పెన్సిలిన్ ఈజ్ ఫంగస్. ఓకేనా? మోల్డ్. సో పెన్సిలిన్ అనేది ఇదొక యాంటీబయోటిక్ అండి. పెన్సిలిన్ ఈజ్ యాంటీబయోటిక్. ఓకేనా? యాంటీబయోటిక్ ఇది. దీన్ని కనుక్కొట్టింది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు ఎప్పుడు కనిపెట్టారంటే దీన్ని 1928లో కనిపెట్టారు. ఫస్ట్ డిస్కవర్ చేసిన యాంటీబయోటిక్ ఇదే. ఫస్ట్ డిస్కవర్ చేసిన వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఫస్ట్ డిస్కవర్డ్ యాంటీబయోటిక్ ఇస్ పెన్సిలిన్, డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1928. సో దేని త్రూ అంటే మోల్డ్ అంటే పెన్సిలియం నొటాటమ్. ఇది కూడా ఫంగస్ లాంటిది. ఓకే? పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ లేదా మోల్డ్ త్రూ దీన్ని కనిపెట్టాడు అనమాట. ఓకేనా? ఇంకా ఈస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఈస్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫర్మెంటేషన్ పులియబెట్టే ప్రాసెస్లో, దోసపిండి, కేకు, బ్రెడ్ మేకింగ్లో, బేకరీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఓకేనా? పెన్సిలిన్ యాంటీబయాటిక్ని ఎక్కువగా ఏ డిసీజెస్కి యూజ్ చేస్తారంటే లంగ్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారండి. అంటే నిమోనియా కానీ, ఓకేనా, ఆస్తమా కానీ ఇలాంటి వాటికి పెన్సిలిన్ ఎక్కువగా వాడతారనమాట. ఇంకా మష్రూమ్ అనేది దిస్ ఈజ్ ఆల్సో ఫంగస్. ఆల్గే అనేది సైవలం, అదొక ప్లాంట్. ఆక్వాటిక్ ప్లాంట్స్ని మనం ఆల్గేస్ అంటాం. స్టడీ ఆఫ్ ఆల్గే ఈజ్ కాల్డ్ ఫైకాలజీ. ఓకేనా? స్టడీ ఆఫ్ ఫంగస్ ఈజ్ కాల్డ్ మైకాలజీ అని అంటారు. ఎస్. నెక్స్ట్, ద మెయిన్ గ్యాస్ కాజింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్. సో మెయిన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం ఏ గ్యాసు అని అంటే యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ 21% ఉంటుందండి. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే ఇంక అంతే సంగతులు, పోతాం పైకి. ఓకేనా? ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోద్ది. సో ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. నైట్రోజన్ కూడా 78% ఉంది. దీనికంటే ఇది ఇంక ఎక్కువ ఉంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే ఇంకా మనం ఘోరం అవుతుంది. అది కూడా కాదు. సో అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఈ కార్బన్ ఎమిషన్స్ వల్లనే గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకే? ఇండస్ట్రీస్ నుంచి, వెహికల్స్ నుంచి, అన్నిటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ లేదా పరారుణ కిరణాలను భూమి మీదే ట్రాప్ చేసి హోల్డ్ చేసి భూమిని బాగా వేడెక్కించేస్తుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి బాగా హీట్ అయిపోయి సో ల్యాండ్ డిగ్రేడేషన్ అయిపోతుంది. భూమి అంతా కూడా బాగా ఎండిపోయి పొరల్లాగా చీలికల్లాగా చీలిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా బాగా తగ్గిపోతాయి. ఓకే? అండ్ భూమి లోపల ఉండేటువంటి మొక్కలు కావచ్చు, ఇక సర్వైవ్ అయ్యే యానిమల్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ ఎక్కువైపోతుంది. సో దట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బ్యాక్టీరియం? బ్యాక్టీరియా కానిది ఏది? సో ఎషెరిషియా కొలై అనేది, ఈ కొలై అనేది బ్యాక్టీరియా అండి. ఇది మనకి బాడీ లోపల లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, సో లార్జ్ ఇంటెస్టైన్లో సీకమ్ అనేటువంటి భాగంలో ఉంటుందన్నమాట. ఓకేనా? లార్జ్ ఇంటెస్టైన్లో సీకమ్ అనే భాగంలో ఎషెరిషియా కొలై అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన బాడీకి కే విటమిన్ని, B12 విటమిన్ని ఫ్రీగా రిలీజ్ చేసిస్తుంది. మన బాడీ నుంచేమో ఫుడ్, షెల్టర్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో రెండు కలిసి మనము ఒక రిలేషన్లో ఉంటాం. ఆ రిలేషన్నే సింబయాటిక్ రిలేషన్ లేదా సహజీవనం అనేసి పిలుస్తారు. ఆ రిలేషన్ ఏమంటాం? సింబయాటిక్ రిలేషన్ లేదా సహజీవనం అనేసి మనం పిలుస్తూ ఉంటాం. దట్ ఈస్ బ్యాక్టీరియా. ఇంకా నిస్సరా గనేరా అనే బ్యాక్టీరియా వల్ల గనేరియా అనేటువంటి
ఒక డిసీజ్ వస్తుందండి, గనేరియా అనే డిసీజ్ వస్తుంది. సో ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజ్ అనమాట. అంటే పెనిస్ వజీనా ఇన్ఫెక్షన్స్, ఓకేనా, పెనిస్ వజీనా ఇన్ఫెక్షన్స్. సో పెనిస్ నుంచి వజీనా నుంచి వైట్ కలర్ ఫ్లూయిడ్స్ బాగా లీక్ అవుతూ ఉంటాయి, సమ్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ డిసీజ్. దీనికి మెడిసిన్ లేదండి, యాక్చువల్లీ పెన్సిలిన్ యాంటీబయాటిక్ని దీన్ని మెడిసిన్గా ఇస్తూ ఉంటారు దీనికి. అది గనేరియా. గనేరియా ఉన్నోళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదు. ప్లస్ ఇది ఎస్టీడీ డిసీజ్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ట్రిపనోమా పల్లిడం. ట్రిపనోమా పల్లిడం వల్ల సిఫిలిస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. ఇది కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీనికి కూడా మెడిసిన్ లేదు. టెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ని మెడిసిన్గా ఇస్తారు. ఈ టెట్రాసైక్లిన్ను ప్లేగు డిసీజ్కి కోసం కనిపెట్టారు. దీన్ని వండర్ డ్రగ్ అంటారు. టెట్రాసైక్లిన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు అనే సైంటిస్టు కనిపెట్టారండి. దీన్ని వండర్ డ్రగ్ అని పిలుస్తారు. సో ప్లేగు కోసం కనిపెట్టారు, కానీ సిఫిలిస్కి రిలాక్సేషన్ కోసం ఇస్తూ ఉంటారు. ఇది కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ సిఫిలిస్ ఉన్నోళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఈ 3 బ్యాక్టీరియాలే. నెక్స్ట్ ఉచరేరియా బ్రాంకాఫ్టీ. ఉచరేరియా బ్రాంకాఫ్టీ అనేది ఇది ఒక ప్రోటోజోవా అనమాట. ప్రోటోజోవా కాదు, ఇది ఒక రౌండ్ వామ్ అనమాట. ఉచరేరియా బ్రాంకాఫ్టీ అనేది ఏంటంటే రౌండ్ వామ్ అంటారు. ఓకే, నిమాటీ హెల్మెంతిస్ వర్గం కిందకు వచ్చేటువంటి రౌండ్ వామ్స్ అవి. ఓకే, దీనివల్ల ఏ డిసీజ్ వస్తుంది అని అంటే ఎలిఫెంటాసిస్, బోధకాలు అంటారు కదా. సో బోధకాలు లేదా ఎలిఫెంటాసిస్ అనే డిసీజ్ వచ్చి లెగ్స్ అంతా కూడా ఎలిఫెంట్ లెగ్స్ లాగా బాగా స్వెల్లింగ్ అయిపోతాయి. అందుకే ఆ డిసీజ్ని ఎలిఫెంటాసిస్ అంటారు. పైలేరియా అని కూడా అంటారు, ఇంకో పేరుతో పైలేరియా అని కూడా అంటారు. తెలుగులో బోధకాలు అనేసి అంటారు. ఇది ఒక రౌండ్ వామ్, ఓకేనా, హెల్మెంతిస్ అనమాట. ఇది ఒక హెల్మెంతిస్ డిసీజ్, పరాన్నజీవి. సో కాబట్టి ఆప్షన్ డి అనేది బ్యాక్టీరియా కాదు, కాబట్టి అది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెరికల్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్, ఓకే, సెరికల్చర్. సో సెరికల్చర్ అనేది మనకు రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్, ఓకేనా, రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్ని మనం సెరికల్చర్ అనేసి పిలుస్తాం. ఇది కూడా ఒక కుటీర పరిశ్రమ అండి, పట్టు అనేది. సో పట్టు పురుగులను ఎలా పెంచుతారు? మల్బరీ ఆకుల్ని వేసి, సో ఇట్లా ఏంటంటే ఒక వలలాగా కట్టేసి దీని లోపల మల్బరీ లీవ్స్ వేస్తారు, ఓకేనా, మల్బరీ ఆకులు వేస్తారు. సో పట్టు పురుగులు ఈ మల్బరీ ఆకుల్ని తింటాయి. పట్టు పురుగులు మల్బరీ ఆకుల్ని తిని వీటి చుట్టూ వైట్ కలర్ థ్రెడ్ని ఫామ్ చేస్తాయి. పట్టు పురుగులు లైఫ్ సైకిల్ తెలుసు కదా. ఫస్ట్ స్టేజ్ ఎగ్, లార్వా స్టేజ్, ఓకే, ప్యూపా స్టేజ్ అండ్ ఇమాగో స్టేజ్, ఓకేనా, ఇమాగో అండ్ అడల్ట్, అది వస్తుంది లైఫ్ సైకిల్, ఓకేనా. ఈ థ్రెడ్ ఫామ్ చేస్తాయి. బాయిలింగ్ హాట్ వాటర్ని మంచిగా బాయిల్డ్ వాటర్ తీసుకొని ఇది మొత్తం తీసి ఇందులో పడేస్తే ఆ వేడికి వామ్స్ చనిపోతాయి. దారం మాత్రం ఇలాగే మిగిలిపోద్ది. ఆ దారంని బయటికి పుల్ చేయడాన్ని రీలింగ్ అని పిలుస్తారు. ఈ పుల్ చేసి రీలింగ్ చేసి డైస్ అద్ది క్లాత్స్ని తయారు చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ సిల్క్ ఏదంటే సెల్యులోస్. ఆర్టిఫిషియల్ సిల్క్ వచ్చి రేయాన్ ఈజ్ ఆర్టిఫిషియల్ సిల్క్, సెల్యులోస్తో తయారు చేస్తారు దాన్ని, ఓకేనా. ఆర్టిఫిషియల్ సిల్క్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. రేయాన్ క్లాత్ తెలుసా? రేయాన్ క్లాత్, దట్ ఈజ్ లైక్ రేయాన్, ఆర్టిఫిషియల్ సిల్క్ అని పిలుస్తారు, ఓకేనా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. పోలియో డ్రాప్స్ ఆర్ గివెన్ టు ఏ చైల్డ్ అప్ టు వాట్ ఏజ్? సో పోలియో డ్రాప్స్ని పిల్లలకి 5 years ఏజ్ వరకు పోలియో డ్రాప్స్ని ఇస్తారండి. సో 5 years, 0 to 5 years, ఓకేనా, 0 to 5 years ఏజ్ వరకు పోలియో ఇస్తారు. యాక్చువల్లీ పోలియో గురించి మనం మాట్లాడితే పోలియో ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే ఎంటిరో వైరస్ ఆర్ పోలియో వైరస్ అంటారు. ఎంటిరో వైరస్ ఆర్ పోలియో వైరస్ అని పిలుస్తారు. అండ్ పోలియో బాడీలో నర్వస్ సిస్టంలో మోటార్ నర్వ్స్ అనే నర్వ్స్కి వస్తుంది. సో ఈ నర్వ్స్ని వైరస్ మొత్తం చంపేస్తుంది. మోటార్ నర్వ్స్ ఫంక్షన్ ఏంటంటే బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఈ వైరస్ ఈ మోటార్ నర్వ్స్ని చంపేయడం వల్ల బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళక వాళ్ళ బాడీ పార్ట్స్ వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్లో ఉండవు, ఓకే, దట్ ఈజ్ పోలియో. ఇప్పుడు ఏ డిసీజ్ వచ్చినా కొన్ని రోజులకి తగ్గిపోతుంది మెడిసినో వ్యాక్సినో వేసుకుంటే. పోలియో ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అదే డిసీజ్తో సఫర్ అవ్వాలి.
ఎందుకంటే మన బాడీలో ఏ సెల్ చనిపోయినా తిరిగి రీజనరేట్ అవుతుంది, లేదా సెల్స్కి డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యి కొత్త సెల్స్ని ఫామ్ చేస్తాయి. కానీ పోలియో వైరస్, పోలియోనే కాదు, ఏ డిసీజ్ వల్ల అయినా సరే మన బాడీలో నర్వ్ సెల్ ఒక్కసారి చనిపోతే నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. అంటే నర్వ్ సెల్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు, నర్వ్ సెల్ డివిజన్లో కూడా ఇన్వాల్వ్ కాదు. ఓకేనా, డివిజన్ జరిగి కొత్త సెల్ రాదు, చనిపోతే మళ్ళీ రీజనరేట్ కాదు. ఒక్కసారి ఏదైనా కారణం వల్ల నర్వ్ సెల్ చనిపోయిందా, తిరిగి నువ్వు ఏం చేసినా ఆ సెల్ మళ్ళీ నీకు రాదు. అందుకే ఒక్కసారి పోలియో వైరస్ వచ్చి వీటిని చంపేస్తే ఏం చేసినా తిరిగి రాదు, మెడిసిన్ వేసుకున్నా కూడా అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే దీనికి మెడిసిన్లే లేదు, ఎందుకు ఊరికే వేస్ట్ ఉండి. అందుకే వ్యాక్సిన్ ఉంది. పోలియోకి ఓరల్ వ్యాక్సిన్ అంటే పోలియో డ్రాప్స్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే సెబెన్ అనే సైంటిస్ట్ అండి. ఎప్పుడు అంటే 1957లో కనిపెట్టాడు. పోలియోకి ఇంజెక్షన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే జోనాస్ సాక్ అనే ఒక సైంటిస్ట్ అండి. ఎప్పుడు అంటే 1952లో కనిపెట్టాడు, 1952. సో కాబట్టి ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది చూడండి. సో 5 years బేబీస్కి మన 5 years వరకు మనకు పోలియో డ్రాప్స్ని ఇస్తూ ఉంటారు, ఓరల్ వ్యాక్సిన్ని. ఓకేనా, అందుకే పోలియో కొంచెం డేంజర్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పోలియో అనేది టైప్ ఆఫ్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇనాక్టివేటెడ్ అంటే చనిపోయిన వైరస్తోని వ్యాక్సిన్ని తయారు చేస్తే దాన్ని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇన్ విచ్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా. ఓకే, అమోనియా అనేది యూరియాగా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? బేసిక్గా యూరియాని నువ్వు ఎక్కడ అబ్జర్వ్ చేస్తావు? యూరియాని యూరిన్ నుంచి మనం బయటికి రిలీజ్ చేస్తాం కదా, యూరియాని యూరిన్ నుంచి రిలీజ్ చేస్తాం. యూరిన్ నుంచి యూరియాని రిలీజ్ చేసే జంతువులు ఏవేవంటే మమ్మల్స్, క్షీరదాలు, పాలిచ్చి పెంచే జంతువులు, యాంఫీబియన్స్, ఉభయచరాలు. ఇవి రెండు యూరిన్ నుంచి యూరియాని రిలీజ్ చేస్తాయి, అవునా? వాటిని యూరియోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తారు. సఫిషియంట్ వాటర్ని తీసుకునే అనిమల్స్, శరీరానికి అవసరమైనంత కావలసిన సరిపడా నీటిని తీసుకుంటే యూరిన్ నుంచి యూరియాని రిలీజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మమ్మల్స్ అండ్ యాంఫీబియన్స్. సరే, ఇప్పుడు ఈ యూరియా దేని నుంచి ఫామ్ అవుతుందంట అంటే అమోనియా నుంచి ఫామ్ అవుతుందంట. మరి అమోనియా దేని నుంచి ఫామ్ అవుద్ది? ప్రోటీన్ నుంచి ఫామ్ అవుద్ది. ఓకే, ప్రోటీన్ నుంచి అమోనియా, అమోనియా నుంచి యూరిన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ అమోనియా నుంచి యూరిన్ ఫార్మేషన్ జరిగే ఆ ప్రాసెస్ని డీఅమైనేషన్ అంటారు. ఈ డీఅమైనేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. ఓకేనా, లివర్లో జరుగుతుంది. సో లివర్ ఫంక్షన్స్ మీరు చదివినప్పుడు లివర్ ఫంక్షన్స్ తెలుసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో లివర్ చాలా రకాలైన పర్ఫార్మెన్స్లు చేస్తుంది, అందుకే దాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంటారు. కొరీ సైకిల్ లివర్లోనే జరుగుతుంది, గ్లైకాలసిస్, ఓకే, గ్లూకోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, నాట్ గ్లైకాలసిస్, గ్లైకోజెనిసిస్, గ్లూకోజెనిసిస్, డీఅమైనేషన్. ఇంపార్టెంట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని స్టోర్ చేస్తుంది, ఓకే, ఐరన్ని బాగా స్టోర్ చేస్తుంది. ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని లివర్ పర్ఫామ్ చేస్తుంది. బాడీకి టెంపరీ ఎనర్జీ ఇచ్చే గ్లాండ్ ఏది అంటే అది కూడా లివరే. ఓకే, బ్లడ్ ప్రోటీన్స్ని కూడా ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకే లివర్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి యూరియా ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది? లివర్లో జరుగుతుంది. ఓకేనా, ఈ ప్రోటీన్ ఫుడ్ నువ్వు ఎక్కువ తీసుకుంటే యూరియా ఎక్కువ రిలీజ్ అవుతుంది, అందుకే ఓవర్గా ప్రోటీన్ ఫుడ్ కూడా తినకూడదు. సో డైలీ ప్రోటీన్ 70 to 100 grams మాత్రమే తినాలి. ఓకేనా, ఎక్కువ తింటే యూరియా ఎక్కువ ఫార్మేషన్ జరిగి యూరిన్ ఎక్కువ రిలీజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కిడ్నీస్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. స్టడీ ఆఫ్ లంగ్స్ ఇస్ పల్మనాలజీ. వెయిట్ 700 to 1000 grams వెయిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ప్యాంక్రియాస్, కిడ్నీ గురించి ఆల్రెడీ మాట్లాడాం. బయాప్సీ ఇస్ ద స్టడీ ఆఫ్ డాష్. బయాప్సీ అనేది టిష్యూస్ టేకెన్ ఫ్రమ్ లివింగ్ బాడీ, నాట్ డెడ్ బాడీ. ఓకేనా, సో బయాప్సీ అనేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు చూసారా, క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి మన బాడీలో, క్యాన్సర్ ట్యూమర్స్. సో ఈ క్యాన్సర్ ట్యూమర్స్ని బయటకి లివింగ్ బాడీ నుంచి బయటకు తీయడాన్ని మనం బయాప్సీ అని అంటారు. ఓకేనా, అంటే ట్యూమర్ కలెక్షన్ అండి, టిష్యూ కలెక్షన్. అది నిజంగా క్యాన్సర్ ఉందో లేదో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్.
ఇప్పుడు మన బాడీలో ఏమైనా టిష్యూస్ ఉన్నాయనుకో, ఆ టిష్యూని బయాప్సీ నుంచి బయట కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ని బయాప్సీ అని అంటారు. టిష్యూస్ని బయట కలెక్ట్ చేసి బయాప్సీ చేసి దాన్ని ట్రీట్మెంట్ డయాగ్నోసిస్కి పంపిస్తారు. అప్పుడు అది క్యాన్సర్ టిష్యూనా లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల గడ్డలాగా వచ్చిందా, ఒకవేళ క్యాన్సర్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, ఫైనల్ స్టేజా, ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ తెలుస్తాయి. కాబట్టి బయాప్సీ అంటే ఏంటంటే టిష్యూ టేకెన్ ఫ్రమ్ ది లివింగ్ బాడీ. ఓకేనా, లివింగ్ బాడీ నుంచి టిష్యూని బయట కలెక్ట్ చేయడం. సో దట్ ఈస్ బయాప్సీ. మనకు క్యాన్సర్ ట్యూమర్స్ బోన్ మీద వస్తే బోన్ క్యాన్సర్, మజిల్ క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్, చాలా క్యాన్సర్లు ఉంటాయి. ఓకేనా, రిప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తుంది, టంగుకి వస్తుంది, మజిల్స్లో బాగా వస్తుంది రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఈస్ కాల్డ్ ఎపిడర్మిస్. ఎపి అంటే అవుట్ సైడ్, బయట. డర్మిస్ అంటే స్కిన్, డెర్మటాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ స్కిన్ ఈస్ కాల్డ్ డెర్మటాలజీ. సో మనకి మామూలుగా స్కిన్ మీద 3 లేయర్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ లైక్ ఎపిడర్మిస్. ఓకేనా, ఎపిడర్మిస్. దీన్ని ఏమంటారంటే డర్మిస్ అని పిలుస్తారు. కిందేమో ఇన్నర్ ఎండోడర్మిస్ ఉంటుంది. ఎండోడర్మిస్ అంటే కింద ఉండేది అని అర్థం. సో ఎండోడర్మిస్లో ఎల్లో కలర్ ఫ్యాట్ ఉంటుందండి, దాన్నే అడిపోస్ టిష్యూ అని అంటారు. ఓకేనా, ఇప్పుడు పైన కెరాటిన్ ఉంటుంది, స్కిన్ ప్రోటీన్, మెలనిన్, మీ స్కిన్ కలర్, ఇవి రెండు వచ్చేసి ఎపిడర్మిస్లోనే ఉంటాయి. సో కెరాటిన్ని బేస్ చేసుకొని స్కిన్ నేచర్ ఉంటుంది, ఆయిలీ స్కిన్, స్మూత్, సాఫ్ట్, రఫ్ అని. మెలనిన్ని బేస్ చేసుకొని స్కిన్ కలర్ ఉంటుంది. ఇంకా అలాగే హెయిర్ ఫొలికల్స్ కానీ లేకపోతే ఆర్బీసీ సెల్స్ కాదు, ఆర్టరీ అంటే దమనులు, ఆర్టరీస్, వెయిన్స్, సిరలు. స్కిన్ అనేది సెన్సరీ ఆర్గాన్స్ కాబట్టి నర్వ్ సెల్. ఓకే, నర్వ్ సెల్. తర్వాత స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్, అవన్నీ డర్మిస్లో ఉంటాయి మళ్ళీ. ఓకేనా, స్టడీ ఆఫ్ స్కిన్ డెర్మటాలజీ అంటాం. మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇదేనండి, 4 kgs వెయిట్ ఉంటుంది. ఓకే, 4 kgs లేదా 4000 grams వెయిట్ ఉంటుంది. ఈ క్యూటికల్ అనేది స్కిన్కి ఉండే అవుటర్ మోస్ట్ లేయరు, కానీ మనకు కాదు, ప్లాంట్స్లో ఉంటుంది. ఓకేనా, ప్లాంట్స్లో ఉంటుంది అనమాట. కార్టెక్స్ కూడా ప్లాంట్స్లో ఉంటుంది. డర్మిస్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఆప్షన్ బి కరెక్ట్. విటమిన్ B2 ఈజ్ ఫౌండ్ ఇన్. సో B2 విటమిన్ గురించి మనం సమ్ ఇన్ఫర్మేషన్ చూస్తే, B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ రైబోఫ్లావిన్. ఎల్లో విటమిన్ అని కూడా పిలుస్తారు. ఓకే, సోర్సెస్ B2 విటమిన్ సోర్సెస్ ఏమేమి ఉంటాయంటే, సో ఆల్ వెజిటేబుల్స్ నుంచి B2 విటమిన్ వస్తుంది. సెరల్స్ నుంచి కూడా, చిరుధాన్యాల నుంచి కూడా వస్తుంది. తర్వాత చీజ్ మిల్క్, జున్ను పాలు ఎల్లో కలర్లో ఉండడానికి రీజన్ ఇదే. తర్వాత ఈస్ట్ నుంచి కూడా మనకి వస్తుంది. ఓకేనా, సో అవి సోర్సెస్. ఫంక్షన్ వచ్చి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే రెస్పిరేషన్, డైజెషన్ మంచిగా జరగాలంటే సో B2 విటమిన్ అనేది మనం మంచిగా తీసుకోవాలి. రెస్పిరేషన్ ఏమో ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సిడేషన్, డైజెషన్ ఏమో ఎగ్జాంపుల్ ఫర్ రిడక్షన్. ఇంకా డెఫిషియన్సీ, B2 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏవంటే కీలోసిస్ అంటే నోటి మూలల్లో పగుళ్ళు ఏర్పడి ఇలా చీలిపోవడం. ఓకే, మౌత్ ఓపెన్ చేస్తే ఇలా కష్టంగా ఉంటుంది కదా, పెయిన్స్ వస్తుంటాయి. గ్లాసాలజీ అంటే టంగ్ కాబట్టి టంగ్ ఇన్ఫెక్షన్ని గ్లాసైటిస్ అని పిలుస్తాం. తర్వాత డ్రైయింగ్ లిప్స్ మొత్తం డ్రై అయిపోయి పగిలిపోవడాన్ని డ్రైయింగ్ లిప్స్ అంటాం. అది కూడా B2 విటమిన్ డెఫిషియన్సీ. కాబట్టి సెరల్స్ అంటే చిరుధాన్యాలు, రైస్, వీట్, జోవర్, రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, వెజిటేబుల్స్, ఈస్ట్. సో ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, ద ECG ఈజ్ ఎంప్లాయిడ్ టు డిటెక్ట్. ECG హార్ట్ సౌండ్ అంటే హార్ట్ బీట్, స్ట్రోక్స్. టు మెజర్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని కొలిచే మిషన్ ఏదండి, సిగ్మా మానోమీటర్ కదా. సిగ్మా మానోమీటర్ డిస్కవర్డ్ బై కార్ల్ రిట్టర్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. ఆర్టరియోస్క్లెరోసిస్ అంటే ఏంటంటే, ఆర్టరియో అంటే ఆర్టరీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల కానీ, లింఫ్ ఫ్లూయిడ్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఏదో ఒక రీజన్ వల్ల ఆర్టరీస్ మొత్తం ఇట్లా ఏమవుద్దంటే ఇట్లా వైట్ ఆర్ ఎల్లో కలర్ ప్లేక్ అంటే పాచిలాగా పట్టేసి ఆర్టరీస్ అంతా కూడా ఇట్లా క్లోజ్ అయిపోతూ వస్తాయన్నమాట. దానివల్ల దాని స్పేస్ తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్కి అడ్డం పడి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది. సో ఫ్యాట్ ఎక్కువ పోవడం వల్ల వస్తుంది, మోస్ట్లీ ఫ్యాట్ వల్ల వస్తుంది. ఇంకా ECG దేనికోసం యూజ్ చేస్తారు అని అంటే హార్ట్ అటాక్ కోసం యూజ్ చేస్తారు.
సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. సో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి పోతే ఈసీజీ పెట్టి హార్ట్ ఫంక్షనింగ్, హార్ట్ బీట్ రేట్ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఓకేనా. సో ఈసీజీ మిషన్లో మన కంప్యూటర్లో ఈ పీక్స్ కనిపిస్తాయి కదా, వీటిని మనం సిస్టోల్ పీక్స్ అంటారు, ఇవి డయాస్టోల్ పీక్స్ అండి. సో సిస్టోల్ పీక్స్ 120 ప్రెషర్, సిస్టోల్ ప్రెషర్ కాబట్టి హైయెస్ట్ పీక్స్ ఉంటాయి, డయాస్టోల్ 80 ప్రెషర్ కాబట్టి లోయెస్ట్ పీక్స్ ఉంటాయి. ఏమవుద్ది, ఒకవేళ హార్ట్ పనిచేయడం అయిపోయిందంటే ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట రెడ్ బల్బ్ వెలుగుతుంది. ఇక డాక్టర్ పాపము నీరసమైన ఫేస్ పెట్టుకొని బయటకు వచ్చి సో స్పెక్ట్స్ తీసి స్పెక్ట్స్ తుడుచుకొని, ఐఎమ్ రియలీ సారీ అండి, చాలా ట్రై చేశాము కానీ మా వల్ల అవ్వలేదు, రిమైనింగ్ పెండింగ్ ఫీజు ఏదైతే ఉందో పెండింగ్ బ్యాలెన్స్ కట్టేసి బాడీని తీసుకోండి అని చెప్పి మళ్ళీ స్పెక్ట్స్ పెట్టుకొని వెళ్ళిపోతాడు కదా. బికాజ్ ఆఫ్ అట్లా ఈసీజీ దేనికోసం యూజ్ చేస్తారంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, హార్ట్ అటాక్ గురించి, హార్ట్ ఫంక్షనింగ్ గురించి యూజ్ చేస్తారు. సో ఈసీజీని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే ఐన్స్టైన్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. ఓకేనా. హూ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ద బ్లడ్ గ్రూప్స్. సో కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టారు. సో ఈయననే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు. సో 1900లో ఏబిఓ అనే 3 బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టారు. అందుకే 1930లో ఈయనకి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, మెడిసిన్ డిపార్ట్మెంట్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. తర్వాత 1902లో ఏబి అనే బ్లడ్ గ్రూప్ని స్టార్లీ అండ్ డెకాస్టిలో వీళ్ళిద్దరూ కనిపెట్టారండి. వీళ్ళు కార్ల్ ల్యాండ్స్టీనర్ శిష్యులు అనమాట, వాళ్ళ కొలీగ్సే బట్ ట్రైన్డ్ అయ్యారు ఆయన దగ్గర. విలియం హార్వే, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ని మనము విలియం హార్వే అని పిలుస్తారు. ఎడ్వర్డ్ జెన్నర్. సో వ్యాక్సిన్ని కనిపెట్టిన ఫస్ట్ సైంటిస్ట్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని కనిపెట్టిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే. సో 1796లో ఫస్ట్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని కనిపెట్టారు. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తారు. ఓకేనా. దట్ ఈస్ బ్లడ్ గ్రూప్స్. బ్లడ్ గ్రూప్స్ పాజిటివ్ నెగిటివ్ అని మనం చెక్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెక్ చేస్తాం కదా. ఆర్హెచ్ ఫ్యాక్టర్ని కనిపెట్టింది కూడా ల్యాండ్స్టీనరే. ఓకే. లాక్ అండ్ కీ ప్రిన్సిపల్ వర్క్స్ ఆన్ ఎంజైమ్స్ అండి. ఓకేనా, లాక్ అండ్ కీ ప్రిన్సిపల్. ఎందుకంటే యాక్చువల్లీ ఎంజైమ్ ఒక లాక్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఇది ఒక ఎంజైమ్ అనుకోండి, ఎంజైమ్. ఇంకా వీటికి ఏముంటాయంటే ఎంజైమ్స్ దేని మీద వర్క్ చేస్తాయి? సబ్స్టాన్సెస్ మీద వర్క్ చేస్తాయి. ఓకే, మన బాడీలో ఎంజైమ్స్, సబ్స్టాన్సెస్ అంటే అది ఏదైనా అవ్వచ్చు, సబ్స్టాన్సెస్ మీద వర్క్ చేస్తాయి. వర్క్ చేసినప్పుడు ఇప్పుడు సబ్స్టాన్స్ ఎలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టాన్స్ ఇలా ఉందనుకోండి, ఇది లాక్ లాగా ఉంటుంది, ఇది కీ లాగా ఉంటుంది, ఇది వచ్చి దీంట్లో జాయిన్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఇది అనుకోండి, సబ్స్టాన్స్ లాక్ లాగా ఉంది కదా. సో లాక్ లాగా ఉన్నప్పుడు ఇది వచ్చి ఇలా దానికి ఫిక్స్ అయ్యి సో ఇట్లా, ఓకేనా, అలా ఫిక్స్ అయ్యి వర్క్ చేస్తాయి. సో కాబట్టి లాక్ అండ్ కీ ప్రిన్సిపల్లో ఎంజైమ్స్ అనేవి లాక్ అండ్ కీ ప్రిన్సిపల్ లాగా వర్క్ చేస్తాయి. కార్బోహైడ్రేట్, విటమిన్స్, ఆ ఫుడ్ మెటీరియల్స్ అన్నమాట. ఓకే. సో ఇది ఒక క్వశ్చన్. ఎస్, దట్స్ ఇట్. సో ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో సో సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుంది. సో లింక్ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇందులో ఆల్రెడీ దీనికి సంబంధించిన కోర్స్ అనేది లాంచ్ చేశాము. లైక్ ఎక్కడ కోర్స్, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్, వైట్ కలర్ థంబ్నెయిల్ ఉంటుంది. సో కంప్లీట్ కోర్స్ ఉంది మీకు. సో కంప్లీట్గా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటాయి. సో డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు అండ్ ప్రింటబుల్ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో మీకు కోర్స్ ఒకసారి చెక్ చేస్తే సో జీకే అండ్ రీజనింగ్ మీకు ఒక టాపిక్ ఉందండి. ఇందులో నేను జనరల్ స్టడీస్ కూడా ఇంక్లూడ్ చేశాను. జీకే ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ స్టడీస్ కూడా ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఉంది. అసలు మీకు తెలుగు మీడియం ఉండదు, బట్ మేబీ తెలుగు మీడియం పిల్లలు ఏమైనా కొంచెం ఇబ్బంది పడతారేమో అన్నట్టు తెలుగు మీడియం కోర్స్ కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను. తర్వాత మ్యాథమెటిక్స్, ఓకేనా, మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది మీకు, జామెట్రీ, స్టాటిస్టిక్స్, లాగరిథమ్స్, మెన్సురేషన్, ఓకే, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ప్లస్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఇంకో విషయం ఏంటంటే మీకు బయాలజీతో పాటు ఇక్కడ
మీకు సిలబస్లో బయాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చానండి, నేను దీంట్లోనే బయాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మీకు దీంతో పాటు ఎకోసిస్టమ్ కూడా ఇచ్చాడండి. ఓకేనా, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అనే ఒక టాపిక్ కూడా ఉంది. ఎకాలజీ కూడా ఇచ్చాడు. ఆ ఎకాలజీ కూడా నేను మీకు సపరేట్గా ఇందులోనే అప్లోడ్ చేశాను. సో చూడండి. ఓకేనా, ఫుడ్ చైన్, ఎండోక్రైన్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్, సో ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, మెటీరియల్ ఫ్లో, ఇవన్నీ మీకు బయాలజీతో పాటు ఎకాలజీ కూడా ఇచ్చాడు. అవి కూడా నేను మీకు ఈ కోర్సులోనే యాడ్ చేశాను అనమాట. ఓకేనా, ఎస్. సో మనకి దీని కోర్స్ ప్రైస్ 1500 రూపీస్ ఉందండి. సో మీకు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది. 9 మంత్స్ డ్యూరేషన్ ఉంది. మీకు 9 మంత్స్ వరకు కోర్స్ వ్యాలిడిటీ ఇచ్చాను నేను. చేంజ్ చేస్తాను, 6 ఉంది కదా, 9 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో లాంచింగ్ ఆఫర్ వచ్చేసి మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తున్నాను. కూపన్ కోడ్ ఏంటంటే ARMY, క్యాపిటల్ లెటర్స్ ARMY. సో ఆర్మీ 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇచ్చాను. ఓకేనా, ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఓకే, ఆర్మీ 50. ఎస్, నెక్స్ట్ మంత్ పక్కా నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్లో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.